పౌరాణికం, జానపదం, కౌబాయ్, యాక్షను, ఎంటర్టైనర్ ఏది చేసినా కూడా అతను వర్కౌట్ అవుతుంది స్క్రీన్ మీద. స్టోరీ పడిన దానికే సందీప్ రెడ్డి వంగ యంగ్ డైరెక్టర్స్కి అకిరానందన్ సెట్ అవుతాడని నా అభిప్రాయం అండి. సందీప్ రెడ్డి వంగ చేతిలో పడితే అంతే, ఫస్ట్ సినిమాకి ఎక్కడికో వెళ్ళిపోతారు. అకిరానందన్కు ఈ యాక్టింగ్ అంత ఇంట్రెస్ట్ లేదేమో కానీ శంకర్ గారు తీసుకోవాలి వీళ్ళిద్దరిని. అంటే అంత భారీ ఎత్తుగా వాళ్ళిద్దరిని తట్టుకోవాలంటే శంకర్ గారే. హాయ్ అండి. హాయ్ అండి. సో మనందరికీ తెలుసు అకిరానందన్ కూడా త్వరలో సినిమాల్లోకి రాబోతున్నాడు అని చెప్పి మనం వింటూ ఉన్నాము. అకిరానందన్ని ఏ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే బాగుంటుంది? ఆయన ఏ డైరెక్టర్తో సినిమా చేస్తే బాగుంటుంది? నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న డైరెక్టర్లో సందీప్ రెడ్డి వంగ అయితే అకిరానందన్ హైట్కి ఒక మెంటల్ మాస్ మూవీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇస్తారని నేను అనుకుంటున్నాను అండి. అంటే ఏ జోనర్ అంటే నార్మల్గా సందీప్ రెడ్డి వంగ అంటేనే కొంచెం అర్జున్ రెడ్డి లేకపోతే యానిమల్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆయన పిక్ చేసుకుంటూ ఉంటాడు. కూడా మెంటల్ మాస్ పోలీస్ డేస్లో చూపిస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగ అంటే ఒక కొత్త కాన్సెప్ట్ ఉండి హీరో ఎలివేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అంటే ఆయన స్టైల్ ఆఫ్ హీరో ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి, ఇప్పుడు యానిమల్లో ఫాదర్ గురించి చూపించారు. ఇప్పుడు అకిరానందన్ ఫాదర్ కూడా టాప్ హీరో అండ్ పొలిటీషియన్ కాబట్టి ఫాదర్ కమ్ మదర్, ఇప్పుడు మదర్ అంటే కూడా అకిరానందన్ గారికి ఇష్టం కాబట్టి ఆ బేసిక్లో ఏమన్నా ఒక మంచి స్టోరీ పడిన దానికే సందీప్ రెడ్డి వంగ యంగ్ డైరెక్టర్స్కి అకిరానందన్ సెట్ అవుతాడని నా అభిప్రాయం అండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ అండ్ అకిరానందన్ కలిసి సినిమా చేస్తే వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ స్టోరీ, అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న సినిమాల్లో ఈ సినిమా కైండ్ ఆఫ్ సినిమా చేస్తే బాగుంటుంది అని ఏ సినిమా? అకిరానందన్ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాలా వాళ్ళిద్దరు కలిసి చేస్తే ఏ సినిమా? తమ్ముడు బేసిక్లో టైప్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు కోచింగ్ టైప్గా, ఈయన ఏదైనా స్పోర్ట్స్ జన్ తీసుకుంటే ఒక తమ్ముడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ వస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే అకిరానందన్ హైట్కి కూడా ప్రతి స్పోర్ట్స్కి ఆయన సరిపోతారు. ఎందుకంటే స్పోర్ట్స్ ఓరియంటెడ్ సినిమాలని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా తమ్ముడు కూడా కిక్ బాక్సింగ్ నుంచి వచ్చింది కదా, అప్పటి వరకు అసలు బాక్సింగ్ అంటే ఏదో అంత ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు రియల్ స్టంట్ చేశారు ఆ సినిమాలో. దీంట్లో కూడా అకిరానందన్ టాలెంట్ని చూపించవచ్చు నా అభిప్రాయం అండి. అకిరానందన్ కూడా త్వరలో సినిమాలోకి రాబోతున్నాడు, సినిమా చేయబోతున్నాడు మనందరికీ తెలుసు. ఒకవేళ అకిరానందన్ ఏ డైరెక్టర్తో సినిమా చేస్తే బాగుంటుంది? అకిరానందన సందీప్ రెడ్డి వంగ అయితే ఆయన కొంచెం మంచి క్రేజ్ ఉంది కాబట్టి ప్యాన్ ఇండియా లెవెల్లో అతని చేతిలో పెడితే ఒక మంచి స్టేజ్కి వస్తారు. అది అంటే ఆయన స్టోరీస్ అన్నీ మనకు తెలుసు కదా, కొంచెం యానిమల్ కైండ్ ఆఫ్ లేకపోతే అర్జున్ రెడ్డి కైండ్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. అంటే ఆ స్టోరీస్ అకిరానందన్కి సూట్ అవుతాయా? ఎందుకు సూట్ అవ్వు, అందులో కుర్ర హీరో కాబట్టి బోల్డ్ సినిమాలు. ఇప్పుడు అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ సెకండ్ మూవీయే కదా, అది ఎంత పాపులర్ వచ్చింది. అలాగే ఇతంది కూడా కొంచెం మాస్ ఫేస్ లాగే ఉంది కాబట్టి సందీప్ రెడ్డి వంగ చేతిలో పడితే అంతే, ఫస్ట్ సినిమాకి ఎక్కడికో వెళ్ళిపోతారు. అండ్ అలాగే ఒకవేళ పవన్ కళ్యాణ్ అండ్ అకిరానందన్ ఒకే సినిమా చేస్తే ఏ కైండ్ ఆఫ్ స్టోరీ వాళ్ళకి సూట్ అవుతుంది? కైండ్ ఆఫ్ స్టోరీ అంటే ఇప్పుడు ఖైదీ నెంబర్, అదే తండ్రి కొడుకులు కలిసి చేసేదైతే ఖైదీ నెంబర్ 150 స్టోరీ అలాంటిది కానీ, మనం మూవీ వచ్చింది కదా అలాంటి ఫ్యామిలీ స్టోరీ కానీ ఇలాంటి చేస్తే కలిసి వస్తుంది. అదే మనం మూవీ లాంటి స్టోరీ ఒకటి ఎవరైనా తీసి వాళ్ళిద్దరితో చేస్తే సూపర్ హిట్ సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి. పవన్ కుమార్. ఓకే, సో ఇప్పుడు అకిరానందన్ కూడా త్వరలో సినిమాల్లోకి రాబోతున్నారు అని చెప్పి మనం వింటూ ఉన్నాము. ఒకవేళ అకిరానందన్ని ఏ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే బాగుంటుంది? అకిరానందన్ గారిని ఈయన ఉన్నారు కదా మేజర్ హీరో, ఆయన డైరెక్షన్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఆయన డైరెక్షన్ బాగుంటుంది, ఆయన చేయాలని అడవిశేష్ ఆయన చేయాలని కోరుకుంటున్నా. మేజర్ కానీ చూస్తున్నాం మనం, ఇంకా ఈ సినిమాలు కానీ ఆయన డైరెక్షన్. వాళ్ళిద్దరు ఏంటంటే అకిరానందన్ కూడా ఆయనకు పిచ్చి ఫ్యాను, వాళ్ళు ఇద్దరు కాంబినేషన్ సినిమా చేయాలని ఆశ. ఇంకోటి ఏంటంటే అకిరానందన్కు ఈ యాక్టింగ్ అంత ఇంట్రెస్ట్ లేదేమో కానీ మ్యూజిక్ అంటే బాగా ఇష్టం అంట. ఆయన మ్యూజిక్తో పాటు ఆయన పవన్ కళ్యాణ్ గారి వారసుడిగా ఆయన సినిమాలకు కూడా రావాలని కోరుకుంటున్నాం. ఆ హైటు పర్సనాలిటీ ఎలా ఉన్నాడు మనిషి, అసలు చాక్లెట్ బాయ్లా ఉంటాడు అకిరానందన్. అతని సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నాను. అయితే యాక్టింగ్ మ్యూజిక్ వైపు వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళినా కూడా యాక్టింగ్ కూడా చేయాలి, అది నా ఇంట్రెస్ట్. అకిరానందన్కి ఏ కైండ్ ఆఫ్ స్టోరీ బాగా సూట్ అవుతుంది? ఏదైనామ్మా, అతను పౌరాణికం, జానపదం, కౌబాయ్, యాక్షను, ఎంటర్టైనర్ ఏది చేసినా కూడా అతను వర్కౌట్ అవుతుంది స్క్రీన్ మీద. మనిషి పర్సనాలిటీ సూపర్గా ఉన్నాడు, ఫీచర్స్ బాగా కొరియన్ హీరోలా ఉంటాడు, ఏది చేసినా సెట్ అవుతుంది. లవర్ బాయ్ కానీ ఏదైనా సరే అతను ఏది చేసినా మేము చూస్తాం స్క్రీన్ మీద. కళ్యాణ్ గారి కొడుకు కాబట్టి ఆయన వారసత్వం అని అంటున్నారు కానీ నెపోటిజంగా కాకుండా అతను ఏది చేసినా మేము చూస్తాం, అతను సపోర్ట్ చేస్తాం. ఓకే,
సో అలాగే పవన్ కళ్యాణ్ అండ్ అలాగే అఖిరానందన్ ఇద్దరు కలిసి యాక్ట్ చేస్తే ఏ కైండ్ ఆఫ్ స్టోరీ వాళ్ళకి సూట్ అవుతుంది అండ్ ఏ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే బాగుంటుంది వాళ్ళిద్దరు? వాళ్ళ కళ్యాణ్ గారిని అకిరా గారిని హ్యాండిల్ చేసేంత స్టామినా నాకు తెలిసి త్రివిక్రమ్ గారికి ఉందనుకుంటున్నా. ఆయన చేస్తే బాగుంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు అకిరా గారిని కళ్యాణ్ గారిని ఒకే స్క్రీన్ మీద చూస్తే ఫ్యాన్స్కు పండగ, ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్ అవుద్ది. ఇది ఫిల్మ్ నగర్లోనే ఇంకా భారీ టాక్ అయిపోద్ది. వాళ్ళిద్దరు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ చేయాలని నాకు ఇంట్రెస్ట్. ఏ కైండ్ ఆఫ్ స్టోరీ అయితే సూట్ అవుతుంది? ఏ ఫ్యామిలీ ఎంటర్టైనరు, సస్పెన్స్ థ్రిల్లర్ కానీ హారర్ జోరను కళ్యాణ్ గారు చేయరు. అది చేసినా మేము చూడరు. ఆయన ఊరికి స్క్రీన్ మీద నడుచుకుంటా పోతే చాలు కదా. ఏమి ఫైట్లు డ్యాన్సులు ఏం ఆశించాం. ఆయన స్క్రీన్ మీద నడుచుకుంటా పోతేనే అదొక సెలబ్రేషన్ ఫ్యాన్స్కు. వాళ్ళిద్దరు కలిసి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ నాకు తెలిసి. హాయ్ అండి. హాయ్. సో అఖిరానందన్ త్వరలో సినిమాల్లోకి రాబోతున్నారు, సినిమా చేయబోతున్నారు అని మనందరికీ తెలుసు. ఆయన ఏ డైరెక్టర్తో సినిమా చేస్తే బాగుంటుంది? ఆయన ఏ డైరెక్టర్ చేతిలో పడాలంటే పూరి జగన్నాథ్ చేతిలో పడాలా. ఓకే, ఎందుకు? ఎనీ రీజన్? ఏ రీజన్ అంటే ఆయన తీసే ఫస్ట్ జనాలు చూసే వాళ్ళకి అర్థం కాదు, కొంచెం తర్వాత అర్థమైద్ది. సో అలాంటి చేతులు ఆయన పడ్డాడు అనుకో కొంచెం బెటర్గా తొందరగా పైకి వచ్చేస్తాడు. అది అందుకని. ఏ కైండ్ ఆఫ్ స్టోరీ అఖీరాకి సూట్ అవుతుంది? లవ్ అండ్ ఎమోషనల్ ఈ రెండు బాగా సెట్ అయ్యిద్ది ఆ పేస్ కట్టికి. అది. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ అండ్ అఖీరా కలిసి ఒక సినిమా చేస్తే ఏ డైరెక్టర్తో చేస్తే బాగుంటుంది అండ్ వాళ్ళకి ఎటువంటి కైండ్ ఆఫ్ స్టోరీ సూట్ అవుతుంది? శంకర్ గారు తీసుకోవాలి వీళ్ళిద్దరిని. అంటే అంత భారీ ఎత్తుగా వాళ్ళిద్దరిని తట్టుకోవాలంటే శంకర్ గారే. అంటే మీరు అనుకోవచ్చు ఆయన తీసిన సినిమాలు పోతున్నాయి అంటున్నది, ఆయన మైండ్ వేరు. ఇప్పుడు రోబో తీసాడు. రోబో ఎలాంటి సినిమా, ఒక ఆ సినిమాను మళ్ళీ ఇంకెవడు తీయలేడు, డిజైన్ చేయలేడు. సో అలాంటి సినిమాలు తీసిన ఆయన ఇలా ఎందుకు వెనకబడుతుందంటే ఏదో కొంచెం మైండ్ అప్సెట్ అయ్యి ఉంటుంది. సో వీళ్ళిద్దరికి మాత్రం ఆయనే కరెక్ట్. అది. అండ్ ఎటువంటి కైండ్ ఆఫ్ స్టోరీ సూట్ అవుతుంది ఇద్దరికి? ఇద్దరికి ఎలా ఉంటుందంటే మనోడు ఏమో హీరోగా, తండ్రి వచ్చేమో కొంచెం తెలియనట్టుగా చూసి చూడనట్టుగా వదిలేయటం, అలాంటి క్యారెక్టర్ అని పడితే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. అంటే బ్రో కైండ్ ఆఫ్? అంతే, అంటే దేవుడు భక్తుడు అట్లా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.